అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడంతో అమరావతి రైతులందరూ కూడా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి కృతజ్ఞతగా చిరు సత్కారం కోసం ఆయన కలవడానికి వచ్చారు. సో సార్, ఈ నేపథ్యంలో చట్టబద్ధత రావడంతో రాజధానికి రాష్ట్ర ప్రజలందరూ అలాగే అమరావతి రైతులందరూ కూడా విజయం సాధించినట్లే అనుకోవచ్చు అంటారు. డెఫినెట్గానమ్మా, ఇది యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆ రోజు పార్లమెంట్లో పాస్ చేసిన బిల్లు చట్టబద్ధంగా చేశారా చేయలేదా అంటే దాని మీద మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిది. అది అప్రజాస్వామికంగా అన్సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత అమరావతి ఏర్పడిన విధి విధానాలు మాత్రం సెక్షన్ 5లో పొందుపరిచిన విధంగా పాస్ చేశారు. కోర్టు వారే నిర్ణయం చేశారు అమరావతి ఇది ఫైనల్ రాజధాని అని చెప్పి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన పరిణామాల మూలాన ఇదంతా దానికి ఒక ఇంపార్టెన్స్ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కష్టపడి పైకి తీసుకెళ్ళి కన్విన్స్ చేసి ఈ బిల్లుని అవసరమా లేదా అంటే న్యాయ కోవిదులు చెప్పుకుంటారు. నన్ను అడిగితే కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిందో దాన్ని కనుక విత్డ్రా చేసుకొని క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి పార్లమెంట్కి ఇన్ఫామ్ చేసేస్తే సరిపోయేదని. కానీ ఇదంతా మంచి పరిణామే, బాగా చేశారు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చేశారు. డెఫినెట్గా ఇంకా ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టి నిర్మాణాలు తర్వాత ఆర్థికంగా పూర్తి చేస్తే మంచిదని చెప్పి నా ఉద్దేశం. సార్, చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ప్లాన్ ఏ మీరు ఎలాగో అమలు పరచలేదు, ప్లాన్ బి అయినా మావిగన్ ముందుకు తీసుకురావాలి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో ఒక అయోమయం క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? మీడియా వాళ్ళలో ఏమైనా అయోమయం క్రియేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం చాలా తెలివిగలవారు. ఎటువంటి రకమైన అయోమయం లేదమ్మా, వాళ్ళకి తెలుసు. ప్లాన్ బి చేస్తానంటే ఎవరు వద్దనరు. ఎవరైనా సరే ఉండి ముందు అమరావతిని ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నము విజయవాడ గుంటూరు డెవలప్మెంట్ చేయొద్దు అని ఏమైనా ఉందా? చట్టం లేదు కదా, అన్నీ డెవలప్ చేయాలి, చేస్తారు. సార్, మీ నియోజకవర్గంలో ప్రతి వార్డుకి ప్రతి డివిజన్కి కూడా కొంతమంది వ్యక్తుల్ని నియమించి వారికి సంబంధించిన అవసరాలను తీరుస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సార్, ఏ విధంగా ముందుకు వెళుతున్నారు? ప్రజా సమస్యలు ఇంకా ఏమైనా మీ ముందుకు వస్తున్నాయా? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయమ్మా. మన పశ్చిమ నియోజకవర్గంలో భారతదేశంలో దాన్ని మినీ ఇండియా అంటారు. ప్రజలు ఇంకా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. 2 సంవత్సరాలు అవుతున్నా నేను చేయగలిగిందంతా చేస్తున్నాను, కానీ నా వరకు నేను సాటిస్ఫై కాలేదు. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. సార్, మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అభిమానంతో బొకేస్ తీసుకొస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం మొక్కలు మాత్రమే తీసుకురావాలి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారని ఒక వార్త వినిపిస్తుంది. దాని గురించి మీకు అంటే నేను బొకేలు షాల్స్ వద్దు, షేకెండ్లు కూడా అడగొద్దు, ఇవ్వద్దు. నమస్కారమే మన సాంప్రదాయం సంస్కారం కాబట్టి దాన్ని పాటించండి అని నేను ట్రై చేస్తున్నాను. ఓకే, రైట్. సో చూసుకోవచ్చు, మనం ఏదైతే అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చినా కూడా ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ అయ్యే విధంగా మరి వైసీపీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతున్నారని అనుకుంటున్నా కూడా అలాంటి గందరగోళంగా ప్రజలైతే ఉండరు. వాళ్ళు ఒక నిర్ణయంతో ఉన్నారు. ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా మరి చట్టబద్ధత కల్పించడానికి కృషి చేసిందో వాళ్ళకి ప్రజలు మరి కృతజ్ఞతగా నిలబడుతూ ఉన్నారు అని కూడా సుజనా చౌదరి గారు చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక అంగుళం కూడా మార్చమని మొదట్లో ఏ విధంగా అయితే మేము చెప్పుకున్నామో ఆ విధంగానే రైతులందరితో పాటు అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా కృషి చేశారు. దానికోసమే నిలబడి ఉన్నారు. ఆ విజయంగానే మేము భావిస్తున్నాము అని కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, విజయవాడ నుంచి. ఈరోజు గత గంట నుంచి మీతో కూర్చుంటే రాజకీయాలు ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు. జనరల్గా నేను నమ్మిన సిద్ధాంతం ఒకటి, ప్రజాస్వామ్యంలో కులాలు మతాలకి అతీతంగా మానవత్వ దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత. నేనేదో సహాయం చేశాను ఇప్పుడు అనుకోలే. డెఫినెట్గా రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతోనే నేను చేయడం జరిగింది. ఈరోజు నాకు ఇంకా మీరు బాధ్యత పెంచారు, మీరందరూ మాట్లాడిన దాన్ని బట్టి. అదే కాకుండా ఒక మనిషి జీవితంలో మంచిగా చేస్తే సరిపోయినాక వాడు మంచోడు చెడ్డోడు మంచోడు అనుకోవటం వాడికి తెలియదు పోయినోటికి. కానీ జీవితంలో ఉన్నప్పుడే బెనిఫిట్ పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే నేను విజయవాడలో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు నాకు చాలా రైతులు కూడా మీరందరూ కూడా వచ్చారు, చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. కనీసం ఈ రైతులు అంటే అప్పటికప్పుడు నేను కొంత మీకు అప్పుడు మీ వెంబట తిరిగాను. అది కూడా ఎప్పుడెప్పుడో గత 20-30 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది వచ్చి నా తరఫున ఎన్నికల్లో క్యాన్వాస్ చేసి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. దానివల్ల మానవత్వ దృక్పథంతో మనుషులతో మెలుక్కుంటే వచ్చే బెనిఫిట్ ఏంటనేది అది ఒక నిదర్శనం. అయితే ఈ అమరావతి విషయానికి వస్తే తెర వెనక ఉన్నామా లేదా అంటే, నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక రాజ్యసభ మెంబర్గా నాకు అది బాధ్యత. అది కాకుండా అనేక మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు, ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళ పేర్లను చెప్పడం అంత ఉత్తమం కాదు, కానీ ఏపీ హైకోర్టు నుండి కూడా చక్కటి న్యాయం ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసి మనకి చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు వారు లేరు మనతో, రామోజీరావు గారు కూడా అనేక విధాలుగా ఈనాడు సంస్థ తరఫున నేను ఆయన పేరు చెప్పడానికి నేను సంశయించలేదు. ఎందుకంటే నేను ఢిల్లీలో కొంతమంది న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళి ఈ రైతుల వేద ఇట్లా ఉంది బాధ, ఇది జరిగిందంతా ఇది అని చెప్పి వచ్చిన అరగంటలో మళ్ళీ మన ప్రతిపక్ష నాయకులు, వాళ్ళ పేర్లు అనవసరం ఇప్పుడు, వెళ్ళి ఇదంతా ఒట్టిదే, ఈ చౌదరి గారికి 630 ఎకరాలు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ఉంది, ఇందాక వారు చెప్పారు ఇది రాజధాని కాదు కమరావతి. కొంతమంది ఎంపీలు కూడా అడిగేవారు, హేళన చేశారు హౌస్లోకి వెళ్తే, యువర్ ఫైటింగ్ ఫర్ యువర్ ఓన్ క్యాస్ట్ అని. అది కాదు నాయన, నిజం అని చెప్పడానికి ఈ విధంగా ఉంది అని అంటే, ఆ రోజు ఈనాడు సంస్థ డెఫినెట్గా ముందుకు వచ్చి అనేక పుస్తకాలు, అది కూడా లక్షల కోట్లు అయి ఉంటాయి, అంతవరకు కూడా మనం ఖర్చు పెట్టి ఆ పుస్తకాలన్నీ ప్రింట్ చేయించి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ మెంబర్స్ అందరికీ, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఉన్న జడ్జిలందరికీ కూడా వాటి ఇచ్చి హిందీలో కూడా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజ్లో ప్రింట్ చేయించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ లాయర్స్ వాళ్ళందరి పేర్లు ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోవటం కరెక్ట్ కాదు. కాబట్టి రైతులు ఎంత కష్టపడ్డారు, రైతులు ఎందుకంటే మొదట 6 నెలలు నేను ఇక్కడ లోకల్గానే ఉన్నాను. 6 నెలల తర్వాత నేను మంత్రి అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఫస్ట్ 5 సంవత్సరాలకే కౌలు అని అంటే కూడా నేను రైతుల్ని చూసి జరిగి భూములను తప్పిద్దామని కూడా ప్రయత్నం చేశాను నేను. సరే అప్పుడు కుదరలేదు. తర్వాత వ్యక్తిగతంగా నేను ఇన్ని వేల ఎకరాలు అక్కర్లేదు, ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ ఎదుగుదల చూశాను. ఇంత అక్కర్లేదు, ఒక 8-10 వేల ఎకరాలు తీసుకుంటే మిగిలింది సొంతంగా పెరుగుతుందని వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ ఆ రోజు అది నేను మొన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్పినది, బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత కూడా నేను చూస్తూ రాజధాని అనేది ఒక పరిపాలన, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటరేటు, ఒక హైకోర్టు, ఇదే కాదు, గ్రోత్ ఇంజిన్గా మనం తయారైతే, గ్రోత్ ఇంజిన్గా తయారు చేసి పెడితే ఎవరు వచ్చినా ఎవరు ఏం చెప్పి, న్యూయార్క్ నగరాన్ని ఎవరు ఏం చేయలేరు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టలేరు, మనుషులను అక్కడి నుంచి తరలించలేరు. ఆ పరిస్థితి తీసుకురావాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అప్రజాస్వామ్యంగా, అన్సైంటిఫిక్గా పార్లమెంట్లో బిల్లు డోర్లు క్లోజ్ చేసి పాస్ చేశారు. ఒకవేళ విభజన తప్పని పరిస్థితుల్లో న్యాయపరంగా చేయాలి అనే దాని మీద కూడా పార్లమెంట్లో నేను కనీసం 2 సంవత్సరాలు రాజ్యసభలో యుద్ధం చేసిన జరిగింది. తప్పని పరిస్థితిలో చెప్పినప్పుడు కూడా ఇది చాలా అన్సైంటిఫిక్, అన్డెమోక్రటిక్గా చేశారని కూడా చెప్పాం. ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు సెక్షన్ 5లో చెప్పిన ప్రకారం అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే, ఆ రోజు మీకు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కౌన్సిల్లో, శాసన మండలిలో మనకి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. బీజేపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన వారు బయట నుంచి మనకు సపోర్ట్ ఉండింది. ఆ రోజున యునానిమస్గా ఎలక్ట్ చేసి రిజల్యూషన్ పాస్ చేసి పంపించినాక ఆ తర్వాత మన మధ్యలో ఈరోజు లేరు, అరుణ్ జైట్లీ గారు కూడా చాలా సహాయం చేశారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా.
యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చాలా సహాయం చేశారు చకచక చేయటానికి అన్నిటికీ. అమరావతిని గుర్తించడానికి సర్వే ఆఫ్ ఇండియా నేను నా మంత్రివర్గంలోనే భాగం. అమరావతిని చకచక భారతదేశ మ్యాప్లో పాతవన్నీ డిస్కార్డ్ చేసి కొత్త మ్యాప్లు ప్రింట్ చేసి ఇప్పుడు మీరు చూస్తే సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్లు కొంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కిందే ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడికి జోనల్ ఆఫీసులు పెట్టాలని, స్టేట్ హెడ్ క్వార్టర్స్ పెట్టాలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా తేవడం జరిగింది. ల్యాండ్కి ఉన్నాం. అదంతా చేయడానికి కూడా అనేక మంది సహాయపడ్డారు. ఇవన్నీ కాకుండా మీకు గుర్తుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రైతులు నష్టపోతారు అని అంటే బడ్జెట్ స్పీచ్లో జస్ట్ ఒక 24 గంటల ముందు నేను తీసుకొని వెళ్ళి పెడితే మహానుభావుడు అరుణ్ జైట్లీ గారు వెంటనే దాన్ని ఇన్సర్ట్ చేసేసారు. దాంతోపాటు న్యాయమూర్తులకు అందరికీ వెళ్ళి వాళ్ళు ఏం చెప్పేవారు, లేదు ఆయనకి ఏదో 600 ఎకరాలు ఉంది అని. అందుకే నాకు ఇది జరిగిన రోజున కూడా నేను చెప్పాను, నాకు భగవంతుడు ఇచ్చిన చాలా ఎకరాలు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి, అక్కడే అక్కర్లేదు. భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు, తప్పుడు పనులు చేయక్కర్లేదు, చేయకుండానే నేను చేయగలను. వ్యాపారం చేయదలుచుకుంటే రాజకీయం చేసిన చోట వ్యాపారం చేయాల్సిన అవసరం లేదనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిని నేను. అది కాదు అని ఆ పుస్తకాలన్నీ ప్రింట్ చేయించి అది కాదు అని చెప్పి నమ్మించి ఈరోజు మన గవర్నర్ గారు కూడా అప్పట్లో మనకు సహాయపడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అంటే న్యాయం చేశారు, న్యాయం నమ్మారు. తర్వాత మన పూర్వ ప్రధాన న్యాయమూర్తి గారు, ఆయన పేరు చెప్పడం సబబో కాదా నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నూతలపాటి వెంకటరమణ గారు సలహాలు సంప్రదింపులు మాత్రం డెఫినెట్గా కంటిన్యూస్గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చెప్పేవారు. ఆ ఢిల్లీ చలిలో కూడా దీని మీద చాలా ఆదుర్త పడిన వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు, నేను కళ్ళారా చూసిన వ్యక్తుల్లో. అట్లా అనేక మంది సహాయపడ్డారు. ఇక్కడ కూడా నేను ఎప్పుడు కలవలేదు, మనకి ఫైనల్గా ఆర్డర్ ఇచ్చిన ఏపీ హైకోర్టులో జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు ఆర్డర్ చక్కగా రాశారు, చాలా బ్యూటిఫుల్గా రాశారు. ఆ తర్వాత మనం సుప్రీంకోర్టుకి వెళ్ళటం. ఆ రోజుల్లో ఫాలి నరేమన్ గారు, ఆయన లేరు ఇప్పుడు, 94 ఏళ్ల వయసు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన దగ్గర ఒపీనియన్ తెచ్చా. కొంతమందికి తెలిసి ఉంటుంది బాలమురళి గారికి వీళ్ళందరికీ, ఆ రోజు సత్యం గారికి వాళ్ళందరికీ ఆయన దగ్గర ఒపీనియన్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి జడ్జిగా ఉంటే కొన్ని బెంచ్లు మేనేజ్ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పని పరిస్థితుల్లో చేయడం జరిగింది. అనేక విన్యాసాలు చేశాం మనం. ఒకటి భగవంతుడు ఆశీస్సులు మీ అందరి మీద మనందరి మీద ఉండటంతో అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. దళితులని ఇంకోళ్ళని కాదు, అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా చాలామంది అడిగాను, మీరు ఓటు వేస్తే అదే తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పర్మనెంట్ కానీ గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్ నేచర్. ప్రజలు వస్తుంటారు పోతుంటారు, ఇదేం రాచరిక వ్యవస్థ కాదు కదా, ఇప్పుడు ఎవరే ఉండాలని లేదు. కానీ ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు మనం జాగ్రత్తగా పడవలసింది ఏంటంటే, దాన్ని న్యూయార్క్తో పోల్చింది ఎందుకంటే పరిపాలనా రాజధాని ముఖ్యం కాదు మనకి. అక్కడ ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలి. యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ 12 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు అన్నట్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకున్నాం, 12 అయిపోయింది. రాజకీయ విద్వేషాల మీద ఇప్పుడు మీరు ఇది ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా వచ్చారు ముందుకు, అంత బాగానే ఉంది. కానీ ప్రభుత్వం తరఫున ఆయన రిప్రజెంట్ చేసింది. రాజకీయ విద్వేషాలతో ప్రజలకు అన్యాయం చేయటం కరెక్ట్ కాదు అనే పాయింట్ మీద మనం అందరికి జడ్జిలు గారికి అందరికీ కూడా మనం కన్విన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మంచి పరిణామం, అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. మరి ఇప్పటికీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు దీని మీద విషం కక్కుతున్నారు. ఎందుకు కక్కుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ అయిపోయిందని వారికి కూడా మంచిది కాదు. ఆర్థిక వ్యవస్థ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. కానీ ఎప్పుడూ కూడా రాజకీయాల్లో, పర్టికులర్గా ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎన్నికల వరకు మనం ప్రత్యర్థులం. ఎన్నికలు అయినాక మనందరం కూడా ప్రజలకి సేవ చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు మా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ చిన్నది, పశ్చిమ నియోజకవర్గంలో చెప్తా, నాకు సుమారుగా 47,000 ఓట్లు మెజార్టీతో వస్తే
నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 50,000 వచ్చినాయి, 54,000. ఆ 54,000 కూడా కలిసి రండి, మీరు నాతో సేవ చేయించుకోండి, మీ అందరికీ ఎమ్మెల్యేని. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నేను రాజ్యసభ మెంబర్ని. 12 సంవత్సరాలు రాజ్యసభలో చేయటం అంటే మామూలు కాదు, అరుదుగా వస్తుంది చాలామందికి అవకాశం. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచాలి అని చెప్పి అమరావతిని కూడా ఆ దృష్టిలో తీసుకొని వెళ్ళి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి కానీ అందరి దగ్గరికి వెళ్ళి అన్ని రిప్రజెంటేషన్స్ చేసాం. ఏంటంటే ఇప్పుడు కూడా నా అభిప్రాయం ప్రకారం మొన్న బిల్లు తీసుకురావటం, పాస్ చేయటం, న్యాయ కోవిదులు చెప్పుంటారు, మంచి పరిణామం ఇది. ఇంకోసారి ముద్ర పడింది దీనికి. ఇప్పుడైనా సరే నేను ఆ రోజు మీరు కనుక ఫాలో అయ్యి ఉంటే నేను అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే, ఒకటి అప్రజాస్వామ్యంగా అంతకుముందున్న 5 సంవత్సరాలు రైతులందరికీ ఆ డబ్బు నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మీ అందరి డబ్బు కూడా తలా 5,000 కానీ 10,000 కానీ అందరూ చందాలు వేసుకుని చేశారు. దాంతోపాటు నేను సొంతంగా ఇచ్చింది కాకుండా ఇంకా కొంతమంది ప్రజల రాష్ట్రంలో ఇచ్చారు. వీళ్ళందరికంటే కూడా ఎక్కడో అమెరికాలోను వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసి ఇచ్చారు. పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బుని సద్వినియోగపరచుకొని అనేక విధాలుగా వ్యూహం ముఖ్యం, వ్యూహం ప్రకారం చేయాలి అనేది కూడా నాకు ప్రత్యేకంగా రామోజీరావు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అమరావతి నగరాన్ని మనందరికీ తెలుసు, మనం ఎవరం కూడా ఈ భూమి మీద ఉండం. 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత అది జరగని పని అని తెలుసు మనకి. కానీ భావి తరాలకి ఈ సమయంలో జరిగినవన్నీ కూడా రికార్డ్ చేసి పెడితే, ఇంత కష్టపడి చేస్తే, ఇంతమంది రైతులు సాక్రిఫైస్ చేస్తే వచ్చిన రాజధాని అదని చెప్పి నిలబడిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా భావితరానికి ఉపయోగపడే వ్యవహారమే. ఇప్పుడు మీరెవ్వరూ కూడా దీన్ని అనుభవించే సమయం ఉండదు. కనీసం ఇంకొక 20 సంవత్సరాలు పట్టుద్ది ఇది పూర్తిగా. నా కళ్ళ ముందు 50 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ ఎలా పెరిగిందో చూశాను. ఇది ఒక యజ్ఞమే. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది, ఇది ఒక పెద్ద యజ్ఞం. యాక్చువల్గా అంత బాధ్యత తీసుకోవాలి, నేనైతే అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10,000 ఎకరాలు తీసుకొని శుభ్రంగా కనుక మొదలు పెట్టేస్తే మిగిలిందంతా ఎవరికి వాళ్ళు వారి తరఫున నెమ్మదిగా డెవలప్ అవుతూ వచ్చేది. సరే, ఈ బాధ్యత వారు తీసుకున్న ప్రకారం కష్టపడుతున్నారు. కాబట్టి అందరం కూడా సహకరించవలసిన రెస్పాన్సిబిలిటీ అయితే ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే నాయకుడిని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే న్యాయానికే సెల్ఫ్ ఫైనాన్సింగ్కి ఇప్పుడు అయ్యే అవకాశాలు కూడా నాకు కనపట్టలేదు. టైం పట్టుద్ది. కానీ మీరు అందరూ కూడా సహకరించి ఎవరికి వాళ్ళు అమ్ముకొని పోదామని అనుకోకుండా అక్కడ నిలబడి దాన్ని మీకు గట్టిగా కనుక డెవలప్ చేసుకుంటే భావి తరాలకి న్యూయార్క్ సిటీయో, సింగపూర్ సిటీయో, ఇంకోదో దానిలాగా ఇది మనది అమరావతి నగరం అనేది నిలబడిపోతుంది తరతరాలుగా. అమరావతి పేరు సజెస్ట్ చేసింది కూడా రామోజీరావు గారే సజెస్ట్ చేశారు. అది కూడా నాకు తెలుసు. యాక్చువల్గా ఆ రోజు వారి రోజు జనరల్గా ఆయన ముందుకు వచ్చేది కాదు, నేను రెగ్యులర్గా కలుస్తుండేవాడిని. ఆయన మంచి చెడ్డ చెప్పేవారు డెఫినెట్గా. ఈరోజు చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆయన పేరు తీసుకున్నాను. దాంతోపాటు అనేక మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇందాక అడ్వకేట్ పేర్లు కొంతమంది పేర్లు చెప్పారు. ఒక అడ్వకేట్ కాదు, ఒకళ్ళు కాదు, ఎంతోమంది ఎన్నో రకాలుగా దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అనేది అప్పుడు అనుభవించాము మనం. అందులో అనుమానమే లేదు. ఎప్పుడు కూడా ఏం జరుగుద్ది అని కంప్యూటర్ల ముందు పెట్టుకొని కోర్టులో ఏం జరగబోతుంది అనేది చాలా ఆదుర్ద పడ్డాం మనం. ఏదైనప్పటికీ ఫైనల్గా భగవంతుడి ఆశీస్సులతో అంతా బాగా జరిగిపోయింది. మీరందరూ కూడా బాగా కష్టపడి ఒకరికొకళ్ళు సహకరించుకొని ముందుకు వెళ్ళవలసింది. ఇంక చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు 29,000 మంది 30,000 మంది ఉన్నప్పుడు ఒక 200 మందికో 500 మందికి అది ఉంటే దాన్ని దయచేసి ఈ
టీవీల వాళ్ళు ఈ పైపుల దగ్గరికి వెళ్ళి దాన్ని అల్లరి చేయకుండా ఇంటర్నల్గా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోమని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.